నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణం సుందరీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు పొదలకూరులో సుమారు 1,25,00,000 రూపాయల వ్యయంతో సెంట్రల్ లైటింగ్ మరియు స్టేడియం అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. పొదలకూరులో పర్యటించిన ఆయన స్టేడియంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్లో మాతో ఉన్నటువంటి మండల అధ్యక్షుడు మస్తానాయుడు గారు, పట్టణాధ్యక్షుడు మల్లికార్జున గారు, భాస్కర్ రెడ్డి గారు, మిగతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికన్నా కూడా మొదటి నుంచి నన్ను ఎంతో అభిమానిస్తూ ఎప్పటికప్పటికి అంత ప్రోత్సహిస్తున్నటువంటి నా మీడియా మిత్రులకి ప్రత్యేక నమస్కారం. నేను నుడా చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్లో నుడా ఏర్పడినప్పుడు నన్ను బాలకృష్ణ గారు అడిగారు, మీకు ఏది కావాలని. నాకు నుడా కావాలన్నా, ఎందుకంటే ప్రజల్లో పనిచేసేదానికి అదొక ఆయుధం. రెండోసారి కూడా అడిగారు నన్ను, సార్ ముందు చేస్తాను సార్, మిగతా అవతల మీరేం చెప్తే చేస్తాను. అది ఇవ్వటం, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ స్థాపించడం జరిగింది. ఇప్పుడు నుడాలో దాదాపు ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ దాదాపు 50 కోట్లతో పనులు చేస్తున్నాం. 50 కోట్లతో నిన్నే కందుకూరుకి వెళ్ళాం, 10 కోట్ల పనులకు శంకుస్థాపన చేశాను. గతంలో 3 కోట్లు అయినటువంటి సెంట్రల్ లైటింగ్ డివైడర్ చూసి చెప్పారు ఎమ్మెల్యే గారు, మీ పుణ్యమేనా చూడు ఎంత బాగుంది చూడండి ఈరోజు కందుకూరు అన్నాడు. ఇదే ఇటువంటి లాంటి ఒక మెయిన్ రోడ్ చాలా బాగా వచ్చింది. అట్లా నేను నాతో ఎమ్మెల్యే గారు మాట్లాడారు, మా నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారు. ఇక్కడ సినయా అక్కడ ఇది ఉంది, స్టేడియం ఉంది, ఇక్కడ ఓపెన్ జిమ్ పెట్టాలి, మీ వాళ్ళని పంపించి, ఎందుకన్నా నేనే వెళ్తాను. ఆయన అడిగాను సెంట్రల్ లైటింగ్ ఉందా అన్నాడు. లేదు, అది చేసే పని అంతకన్నా అయింది, ముందు అది చేయాలి, అక్కడ ప్రజల కోరిక, చిరకాల ప్రజల కోరిక అని చెప్పి ఎమ్మెల్యే గారు చంద్రమోహన్ గారు చెప్పడం జరిగింది. దాంతో ఈరోజు నేనే వెళ్తాను, నేనే చూస్తాను అని చెప్పి చూస్తే స్టేడియంలో సార్ చెప్పింది ఒకటి, నాకు ఈరోజు ఓపెన్ జిమ్ అన్నారు. ఓపెన్ జిమ్ తోటి చుట్టూరు వాకింగ్ ట్రాక్. ఈరోజు మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎక్కువ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతున్నారు. ఒక వాకింగ్ అనేది అలవాటైపోయింది. అలాగే ఈరోజు క్రికెట్ మీద ఒక మోజు. ఈరోజు చూసుంటారు మీరు, అక్కడ తేజ వాళ్ళు ఆడుతున్నారు యూత్ అంతా కూడా. మాకు ఇది కూడా చేయించండి సార్ అన్నారు. మా గారు, మా గారు కూడా చెప్పింది ఏంటంటే, టోటల్గా ఎన్ని ఆటలు ఉన్నాయో అన్ని ఆటలు చేద్దాం, పిల్లకాయలు ఆడుకున్నారు కదా అని కూడా తయారు చేయాలని చెప్పాం. ఆ స్టేడియాన్ని కూడా చంద్రమోహన్ రెడ్డి గారితో చర్చించి, ఈ మండల నాయకులందరితో కూడా చర్చించి ఎలా చేయాలో తప్పకుండా దాన్ని పూర్తి చేస్తాం. ముఖ్యంగా నాకు నచ్చేది, మీకు నచ్చేది, ప్రజలకు నచ్చేది, పొదలకూరు సెంట్రల్ లైటింగ్ అవసరం. సెంట్రల్ లైటింగ్ తోటి ఈ డివైడర్ దాంట్లో చెట్లు చిన్న చిన్న మొక్కలు వచ్చాయి, పూల మొక్కలు వేసినప్పుడు ఒక అందాన్ని ఇస్తుంది. మధ్యలో కొంచెం మా ఇంజనీర్లు చెప్పారు, మధ్యలో కొంచెం తక్కువ ఉందని, అది ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. అంత గవర్నమెంట్ స్థలం కాబట్టి అక్కడ ప్రజలు కూడా ఒప్పుకుంటారండి. నాకైతే మంచి నమ్మకం, వ్యాపారస్తులు కూడా. ఎందుకంటే వాళ్ళు ఒక 5 అడుగులు వెనకపోయినా వాళ్ళకి వ్యాపారాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. వాళ్ళకి ఆ స్థలం వాల్యూ పెరుగుద్ది. నిజంగా ఎట్లుంటుందంటే మీది నెల్లూరు పట్టణం లాగా ఉంటుంది ఆ సెంట్రల్ లైటింగ్. నేను అందరిలాగా మాటలు చెప్పి పోయేవాడిని అయితే కాదు. నేను చెప్పింది చేస్తా. అతి త్వరలో నేను మా ఇంజనీర్లు చెప్పాను, అతి త్వరలో, అది వారమా 10 రోజులా నాకు తెలియదు, కానీ అతి త్వరలో ముందు సెంట్రల్ లైటింగే దీన్ని రేపు టెండర్ పిలవబోతున్నాం. స్టేడియం ఎట్లా చేయాలి, స్టేడియం అభివృద్ధి, అటుపక్క గేటు పెడతాం. ఒక పిల్లలు ఆడుకునే దానికి కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, లేడీస్ కానీ జెంట్స్ కానివ్వండి, ఒక వాకింగ్ ట్రాక్ కానివ్వండి, ఒక పొదలకూరు, ఒక నెల్లూరు పట్టణం ఇంచుమించు కలిసిపోయిందిలేండి. వరుసగా లేవట్లేసేస్తున్నారు. ఇంకో 10-15 ఏళ్ళకి ఇంచుమించు కలిసిపోతాయి రెండు. అట్లాగా పొదలకూరుని ఒక మంచి పట్టణం చేయాలని చెప్పి ఆలోచన మీరు అందరూ చెప్పారు.
నాకు ఆలోచన వచ్చింది, ఎక్కడ డెవలప్ లేనిదకి డెవలప్ చేయాలి. ఇప్పుడే 50 కోట్లతో నెల్లూరు డెవలప్ చేయబోతున్నాం, నెల్లూరు జిల్లా అంతా. కానీ మరో 100 కోట్లతో కూడా అభివృద్ధి చేయబోతా ఉంది. పల్లెల్లో కూడా ఏ ఇబ్బందుల్లో చిన్నదిన్నా కూడా చేస్తున్నాం. ఎవరు లైటింగ్ అడిగినా ఇస్తున్నాం, ఎక్కడ కూడా వెనకాడటం లేదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ సెంట్రల్ లైటింగ్, నో డౌట్. నెక్స్ట్ వచ్చి స్టేడియం అభివృద్ధి. రేపు మన చంద్రమోహన్ రెడ్డి గారితో కూర్చొని ఆయనతో మాట్లాడి ఎలా చేయాలో చూసి